మీకు తెలుసా? ప్రతిరోజు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఎల్‌బీఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి కాల్ చేయండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ఈ వీడియోకి ఇవ్వండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్లో ఈ వీడియో రీచ్ అయ్యిద్ది. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అతిపెద్ద క్రైస్తవ దేశంగా మారబోతున్న చైనా అండి. విత్ ప్రూఫ్లతో సహా పెడతాను, పూర్తిగా వీడియో చూడండి. ప్రతిదీ కూడాను ప్రూఫ్తో మీ ముందు పెడతాను. ఈ వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తాను. ఆ నిజం అస్సలు మిస్ అవ్వద్దండి. మీ ముందు ఒక ఫోటో పెడుతున్నాను, చూస్తున్నారు కదా. చైనా దేశంలో వీధుల్లో యేసుక్రీస్తు గురించి పాటలు పాడుకుంటూ ఆ సువార్త అనేది చెప్తున్నారండి. యాక్చువల్గా మన భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో ఏమంటున్నారంటే, చైనాలో క్రిస్టియానిటీ అనేది లేదు, చైనా అనేది కమ్యూనిస్ట్ దేశం, చైనాలో క్రిస్టియానిటీ అనేది ఉండదు అంటున్నారు. మీ ముందు ఇంకొక ఫోటో పెడుతున్నాను చూడండి. ఇక్కడ చైనా దేశంలో నడి వీధిలో యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. మరొక ఫోటో చూడండి. యేసుక్రీస్తు పాటలు పాడుకుంటూ చైనా దేశంలో వాళ్ళు జీసస్ క్రైస్ట్ గురించి చెప్తున్నారు. క్రిస్టియానిటీ చైనా దేశంలో భారతదేశం కంటే ఎక్కువ అండి. ఎస్, మీరు విన్నది నిజమండి. చైనాలో మరీ చెప్తున్నాను, మన భారతదేశం కంటే డబల్ ఉంది. సో ఇంతకాలం మనం విన్నది అబద్ధం. ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్పింది అంతా కూడా అబద్ధమే. ఆ చైనా దేశంలో 66,000 చర్చిలు ఉన్నాయి. మీ ముందు ఒక చర్చి పెడుతున్నాను చూడండి. 400 సంవత్సరాల క్రితమే చైనాలో క్రిస్టియానిటీ ఉంది. ఇంకా చెప్పాలంటే 1600 సంవత్సరాల క్రితమే క్రిస్టియానిటీ చైనా దేశంలో ఉంది. 2030 సంవత్సరం వచ్చేసరికి చైనా అతిపెద్ద క్రైస్తవ దేశంగా ఉండబోతున్నట్టు. మీరు కావాలంటే సర్వేలు చూసుకోవచ్చు, ఇంటర్నెట్లో మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. 2030 సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న అన్ని క్రిస్టియన్ కంట్రీస్ కంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండేటువంటి దేశం చైనా దేశం అండి. మీకు ప్రూఫ్లతో సహా పెడుతున్నాను. సో నాన్ వెష్ రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాడు. చైనాలో ఎంత పర్సంటేజ్ క్రిస్టియానిటీ ఉన్నది అన్న దానిపైన నాన్ వెష్ ప్రూఫ్లతో సహా చూపించాడు. సో ఇంతకాలం మన ఆంధ్ర తెలంగాణలో అబద్ధాలు అనమాట. కొన్ని న్యూస్ ఛానల్స్ క్రిస్టియానిటీని బ్యాన్ చేశారు, అదంతా ఫేక్. ఒరిజినల్ న్యూస్ ఏంటంటే క్రిస్టియానిటీ చాలా ఎక్కువ ఉంది చైనా దేశంలో. సో అది నిజం. చైనా దేశంలో క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉంది. ఇది బయటకు రావట్లేదు. నాన్ వెష్ చూపించాడు, అది ప్రూఫ్లతో సహా చూపించాడు. క్రిస్టియానిటీ పర్సంటేజ్ ఎంత ఉంది, క్రిస్టియన్స్ హ్యాపీగా చర్చిలకు వెళ్తున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, చాలా సేఫ్గా చైనా దేశంలో దాడులు జరగకుండా క్రైస్తవులు ఉన్నారంటూ ఒక వీడియో చూపించాడండి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.